హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా జాన్లోనే ఉన్నాం కాబట్టి విష్ చేసుకోవచ్చు. బై ద వే ఈ బ్లాగ్ చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను మా కజిన్స్తో పాటు రామోజీ ఫిలిం సిటీ వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో 30 ఇయర్స్ ఉన్నా సరే ఇదే నా ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళటం. అండ్ ఈ వ్లాగ్ ఒక మెమరీగా నాకు ఉంటుందని, అండ్ ఇంతవరకు చూడని వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని అయితే ఇది షూట్ చేస్తున్నాను. రామోజీ ఫిలిం సిటీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వాళ్ళ వెబ్సైట్లో, అండ్ నేనైతే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కనుక మీరు ఫోన్ చేస్తే మీకు ఎలాంటి ప్యాకేజ్ సూట్ అవుతుందో వాళ్ళే మీకు రికమెండ్ చేస్తారు. మేమైతే ఒక డే టూర్ ప్యాకేజ్ తీసుకున్నాము. అది మార్నింగ్ 9 AM నుంచి రాత్రి 9 వరకు. అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ వాళ్ళే మాకు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి అయితే ఎగ్జిక్యూట్ చేసి మమ్మల్ని మొత్తం టూర్ లాగా తీసుకెళ్లారనమాట. రామోజీ ఫిలిం సిటీ గురించి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిలిం సిటీ అంట. మేమందరం వెంటనే గూగుల్లో ఇది నిజమా కాదా అని అయితే సెర్చ్ చేసాము. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. సో మనమే కనుక హైదరాబాద్లో ఉంటే ఇంత పెద్ద ఫిలిం సిటీని అయితే తప్పకుండా చూడాలనే అనిపించింది నాకు. అండ్ మీరు కనుక ఒక మంచి మూవీ బఫ్ అయితే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. బికాజ్ ఆల్మోస్ట్ 1000+ మూవీస్ ఇక్కడ షూట్ చేశారంట. అండ్ ఇది 2000 ఏకర్స్లో కట్టారు రామోజీ ఫిలిం సిటీని. ఒక 1 డేలో అయితే మనం కవర్ చేయలేం, కానీ అట్లీస్ట్ మేజర్ ప్లేసెస్, ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉంటాయి కదా, అవన్నీ అయితే పక్కా కవర్ చేయొచ్చు. ప్లేస్ అంతా ఎంతో వ్యాస్ట్గా, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. మొత్తం క్లీన్గా వెల్ మెయింటైన్డ్ అనమాట. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా బస్సెస్ అయితే పెట్టారు. అండ్ ఇవన్నీ ఓపెన్ ఎయిర్ బస్సెస్ అవడంతో అందరూ చాలా కంఫర్టబుల్గా కూర్చుని మొత్తం అన్ని ప్లేసెస్ని చూసి మంచిగా ఎంజాయ్ చేశారనమాట. మోర్ ఓవర్ ఎవ్రీ బస్లో ఒక టూర్ గైడ్ కూడా ఉన్నారు. సో దట్ ఏ మూవీ ఎక్కడ చేశారు, ఆ లొకేషన్ ఏంటి, అండ్ ఆ సినిమా ఏంటి, దాని రిఫరెన్సెస్ అన్నీ కూడా మనకి చెప్పారు. సో దట్ మనం వెంటనే రిలేట్ చేసుకోగలుగుతాం అని చెప్పి అని. మూవీస్ కనుక ఎక్కువ చూసేవాళ్ళు, ప్లేసెస్ ఫాస్ట్గా ఐడెంటిఫై చేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అదే అని చెప్తాను నేను. బేసికల్గా ఈ డే ప్యాకేజ్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. మార్నింగ్ ఏమో మూవీస్ ఇంకా వాటి రెస్పెక్టివ్ లొకేషన్స్ అంతా అయితే చూపించారు. ఆఫ్టర్నూన్ కాస్త గేమ్స్ అండ్ హవా మెహల్, యూరోపియన్ మార్కెట్, జపనీస్ మార్కెట్, మాయాలోక్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉన్న స్టూడియో టూర్ అవంతా చేయించారు. అండ్ ఈవినింగ్ ఏమో గ్లో గార్డెన్ అనే దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఇట్ వాజ్ ఫన్. మధ్యలో కాస్త డీజే అది కూడా పెట్టారు. ఇవన్నీ కూడా నేను వీడియోలో బిట్స్ అండ్ పీసెస్గా తీసి అయితే కానీ కవర్ చేశాను. ఇదే లోపల మేము రామోజీ ఫిలిం సిటీకి ఇలా ఎంటర్ అయిపోతున్నాం అనమాట. అక్కడ ఉన్న టూర్ గైడ్ ఇక్కడ ఉన్న పక్కనే ఉన్న లొకేషన్స్ ఒక్కొక్కటి చూపిస్తూ అది ఏ మూవీకి రిలేటెడ్ అని మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ అయితే గెస్ట్ చేయించారు. కొంచెం వరకు అయితే అందరూ బాగానే గుర్తుపట్టారు. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ చాలా చాలా ఫేమస్. గబ్బర్ సింగ్లో ఉన్న పోలీస్ స్టేషన్, అండ్ అక్కడ చంద్రముఖిలో ఉన్న ఒక ఇల్లు ఉంటుంది కదా, భూత్ బంగ్లా లాగా, అది అక్కడ డ్యాన్స్ మాస్టర్ ఉన్న లొకేషన్, కేజీఎఫ్ లొకేషన్, క్రిష్ మూవీలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ జంప్ చేస్తారు కదా, అది, అండ్ వాట్ నాట్ ఆల్మోస్ట్ 1000+ మూవీస్ అంటే అసలు ఎన్ని లొకేషన్స్ మనమే ఇమాజిన్ చేసుకోవచ్చు. రామోజీ గారికి అప్పట్లోనే ఇంత పెద్ద విజన్ ఉండి ఇంత మంచిగా కట్టినందుకు వివర్ ఆల్ రియల్లీ సర్ప్రైజ్ అనమాట. అండ్ ఇప్పుడైతే అందరం ఇట్లా భోపాల్ సెంట్రల్ జైల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. అసలు ఎవ్రీ సెట్ ఎంత రియల్గా ఉన్నాయో అండి. యాక్చువల్గా అసలు జైలు అంటే ఆల్మోస్ట్ జైల్ అట్మాస్ఫియర్ లాగా క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న వెహికల్స్ కానీ, అండ్ జైలర్స్ లోపల కొన్ని ప్రిజనర్స్ని కూడా పెట్టారు. ఇవన్నీ ఇట్లా మనుషుల్లాగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ జస్ట్ బొమ్మల్లాగా అనమాట. వీటన్నిటికీ వెనకాల ఒక పెద్ద పెద్ద లౌడ్ మ్యూజిక్ పెట్టారు. ఆల్మోస్ట్ జైల్లోకి వెళ్ళిన ఫీలింగే వచ్చింది. నిజంగానే లోపల ఒక మాయాలోకం ఉన్నట్టే అనిపించింది అసలు. జైలు అంటే జైలు లాగా, రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్, ఇట్ వాజ్ సో రియల్. ఇదేమో ఒక మైథలాజికల్ సెట్ అనమాట. ఎనీ పెద్ద పెద్ద పాత సీరియల్స్ కానీ, మూవీస్ కానీ ఈ సెట్స్లోనే వీళ్ళు షూట్ చేస్తారంట. అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ వెల్ క్రాఫ్టెడ్. చాలా మంచిగా డిజైన్ అయితే చేశారు. అక్కడ నుంచి మేము ఒక
డూప్లికేట్ రైల్వే స్టేషన్‌కైతే ఎళ్ళిపోయాము. ఇక్కడ 'అత్తారింటికి దారేదిలో' ఆ లాస్ట్ సీన్ ఉంటుంది కదా! అది ఇక్కడే షూట్ చేశారంట. అక్కడ బయట స్క్రీన్స్‌లో ఏవే మూవీస్ ఇక్కడ షూట్ చేశారు అనేది ఆ డీటెయిల్స్ అన్నీ రాశారు. ఈ ట్రైన్ అసలు ఆల్మోస్ట్ ఫుల్ రియల్‌గానే ఉంది. కింద మాత్రం టైర్స్ బదులు ఒక మామూలు ఐ మీన్ వీల్స్ బదులు టైర్స్ లాగా అటాచ్ చేసేసి పెట్టేశారు. ఇట్ వాస్ సో ఫేక్ బట్ ఇట్ వాస్ లుకింగ్ సో రియల్. సరే ఇంక మేము గూడా ఒక చిన్న చిన్న రీల్స్ అన్నీ అయితే ఇక్కడ షూట్ చేసుకున్నాము. అండ్ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడ చూసినా మ్యూజిక్ ప్లే చేశారు. సో దట్ జనాలు అది చూస్తూ ప్యారలల్లీ ఎంజాయ్ కూడా చేస్తారని దట్ వాస్ ఎ గుడ్ థాట్ అని అనిపించింది. ఇంకా మేమందరం కూడా మూవీ వరల్డ్‌లోకి వెళ్ళిపోయాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అనుకుని ఇంక మేము కూడా ప్లే చేయటం స్టార్ట్ చేసేసాము. బై ద వే దిస్ ఇస్ ద వెరీ ఫేమస్ 'బాహుబలి' సెట్. 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఈ 'బాహుబలి' సెట్ చాలా ఫేమస్. ఇక్కడే ఆల్మోస్ట్ చాలా షూటింగ్ అయితే చేశారు. ఇక్కడ మన అనసూయ గారు చేసిన క్యారెక్టర్ గానీ, ఆవిడున్న ఈ ప్లేస్, ఆ జైల్‌లో అది అండ్ 'బాహుబలి', 'బల్లాల దేవ' ఒక స్టాచ్యూస్ అండ్ ఇవన్నీ అయితే ఎంతో ఒరిజినల్‌గా అయితే ఉన్నాయి. అండ్ ఇది చాలా పెద్ద సెట్ అనమాట. ఐ థింక్ ఇక్కడే ఒక కట్టప్ప బాహుబలిని చంపే థింగ్ కూడా షూట్ చేశారని మాకైతే చెప్పారు. అండ్ ఇది ఒక్కొక్కటి వీళ్ళు ముట్టుకొని చూస్తారనమాట. ఇవి బేసికల్‌గా స్టోన్ కాదు, సెట్ కదా! మనం కనుక కాస్త గట్టిగా మిస్‌హ్యాండిల్ చేస్తే అది ఊడి కూడా వచ్చేస్తుంది. సో, వీ నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్ విత్ దోస్. ఎనీవేస్ ఈ సెట్స్ అంతా అయితే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసాము. దగ్గర నుంచి షూటింగ్‌లో లేకపోయినా ఆ షూటింగ్ ఇక్కడే చేశారు అనే వైబ్ అయితే ఇక్కడ కనిపించింది. ఇదే ఆ బల్లాల దేవ స్టాచ్యూ అనమాట. అక్కడ మధ్యలో ఆయన ఇది కట్ చేసేసిన తర్వాత అది పడిపోతుంది కదా హెడ్, అది ఇక్కడ వాళ్ళు చూపించారు. అండ్ అక్కడ వాళ్ళు యూస్ చేసిన స్వాట్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట ఫర్ డిస్ప్లే. ఇంకా ఒక్కొక్కళ్ళం ఇట్లా రాజమాత లాగా ఫీల్ అయ్యి అయితే ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ బస్ ఎక్కి ఇంకా ఫుల్ ఆకలేస్తుందని చెప్పి అయితే అక్కడ సంగం అని ఒక వెజిటేరియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అయితే మేము ఫుడ్ తినేసాము. ఫుడ్కి సపరేట్ ఛార్జెస్ అండి. అండ్ లోపల ఫుడ్ అంత కాస్ట్లీ ఏం లేదు. దే ఆర్ లైక్ క్వైట్ రీజనబుల్. చాలా రెస్టారెంట్సే ఉన్నాయి మనం చూస్ చేసుకోవడానికి. బయట నుంచి ఫుడ్ అయితే నాట్ అలౌడ్. లోపలే మనం తినాలి. ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా కొన్ని ప్లేసెస్ అన్నీ చూసిన తర్వాత అయితే ఇంకా గేమ్స్ టైం అనమాట. 2, 3 కాంప్లిమెంటరీ గేమ్స్ అయితే ఇచ్చారు. అది కాక డిఫరెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా పిల్లలైతే కొన్ని రైడ్స్ అంతా చేసి మేము కూడా కాస్త ఫన్‌గా గేమ్స్ అన్నీ ఆడి అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లొకేషన్‌కి వెళ్ళిపోతున్నాము. పెద్దవాళ్ళని నేను ఏమంటానంటే కాస్త ఎనర్జీ ఉంటేనే రావాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అంత ఈజీగా అన్నిసార్లు బస్ ఎక్కి, దిగి మళ్ళీ అన్ని ప్లేసెస్ లోపల నడుచుకుంటూ వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయటం అనేది కాస్త కష్టమే. బికాజ్ ఎక్కడ పడితే అక్కడ కూర్చునే ప్లేసెస్ లేవు. బై ద వే ఇదే వీఎఫ్ఎక్స్ స్టూడియో. ఎక్కడైతే మనం గ్రీన్ స్క్రీన్ చూస్తున్నామో, స్క్రీన్‌లో మాత్రం మనం వేరే ప్లేస్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనం ఉండేది మాత్రం ఒక గ్రీన్ కలర్ రూమ్‌లో అనమాట. సో, దట్ వాస్ వెరీ థ్రిల్లింగ్. చాలా మూవీస్ అలాగే తీస్తారంట. లైక్ గ్రీన్ కలర్ రూమ్‌లో అయితే ఉంచేసి, ప్లేస్ మాత్రం వేరే దగ్గర ఉన్నట్టు. ఇక్కడ మేము ఉన్నదేమో యూరోపియన్ మార్కెట్. ఇది మొత్తం ఒక యూరోప్ లాంటి ఫీల్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు. మొత్తం ఈ బిల్డింగ్స్‌కి వాటికి. ఇక్కడ కూడా చాలా మంచి మంచి మూవీస్ అన్నీ షూట్ చేశారని అయితే చెప్పారు. నాకు కొన్ని మూవీస్ అసలు గుర్తే లేవు. బట్ ఈవెన్ దట్ వాస్ వెరీ నైస్ అనమాట. చాలా కలర్‌ఫుల్‌గా అలా అనిపించింది. ఆబ్వియస్‌గా మేము ఎన్నో పిక్స్ అవి తీసుకున్నాము. ఇక్కడ ప్యారిస్ నుంచి ఐఫిల్ టవర్ కూడా చూపించేశారనమాట. సో, దే వర్ మేకింగ్ ఫన్ బట్ ఇట్ వాస్ వెరీ నైస్. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అవన్నీ అలా అయితే తీసుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ చూసాం కాబట్టి నెక్స్ట్ ఎయిర్‌పోర్ట్ కూడా చూడాలి కదా! సో, వి బోర్డెడ్ ద ఫ్లైట్ అనమాట. ఇది కూడా ఒక నకిలీ ఫ్లైటే. సో, ఎనీ ఫ్లైట్‌కి సంబంధించిన సీన్స్ అన్నీ ఈ ఫ్లైట్‌లో తీసేస్తారంట. ఆల్మోస్ట్ చూడ్డానికి ఎంత రియల్‌గా ఉన్నా చూసారా ఇదంతా ఇట్లా ఫేక్‌గా ఉందనమాట. మనమేం ఓపెన్ చేయలేము. ఎవ్రీథింగ్ ఈజ్ డూప్లికేట్. నిజంగానే ఒక మాయాలోకంలోకే వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. ఏది రియలో, ఏది ఫేకో అసలు అర్థం కాలేదు. ఫిల్మీ దునియా అంటే నిజంగానే ఫిల్మీ దునియా లాగా ఉంది. మధ్యలో అయితే ఇలాంటి ఒక స్టంట్ షో అయితే పెట్టారు. విచ్ ఈస్ వెరీ నైస్ అండ్ ఎంగేజింగ్ ఫర్ కిడ్స్ అనమాట. ఇదొక రియల్ స్టంట్ షో.
వాళ్ళెంత మంచిగా డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ అయితే క్రౌడ్‌ని చాలా ఎంటర్‌టైన్ చేశారు. అండ్ ఐ థింక్ దే ఆర్ ఫ్రమ్ మణిపాల్ అలా వేరియస్ స్టేట్స్ నుంచి అయితే వచ్చారు. ఎంతో రియలిస్టిక్‌గా పెట్టారు ఈ యాక్షన్ సీక్వెన్స్ అంతా. చూసారా కిడ్స్ వర్ వెరీ థ్రిల్. ఆడియన్స్ అయితే చాలా చాలా థ్రిల్ అయ్యారనమాట. దే రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. వెళ్ళి అది అయిపోయిన తర్వాత ఇంక అందరం అలసిపోయి అయితే 5:00 ఇంక అందరం అట్లా రిలాక్స్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక కార్నివల్ అరేంజ్ చేశారు. ఫుల్ మ్యూజిక్ పెట్టారు. అండ్ గ్లో గార్డెన్ ఇంకొక 1 అవర్‌లో స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. దిస్ కార్నివల్ వాజ్ ఆల్సో వెరీ ఎంటర్‌టైనింగ్. ఎంతో బ్యూటిఫుల్‌గా సెట్స్ అన్నీ అరేంజ్ చేశారు. అండ్ ఆబ్వియస్‌గా కొంచెం డాన్స్, మస్తీ అదంతా ఫుల్ మ్యూజిక్ పెట్టేసరికి మళ్ళీ మాలో కాస్త జోష్ వచ్చిందనమాట. వీ హ్యాడ్ రియల్ ఫన్. అండ్ ఇంత బ్యూటిఫుల్‌గా ఈ సెట్స్ అన్నీ తీసుకొచ్చి మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ అంతా మళ్ళీ తిప్పి అక్కడ ఉన్న వాళ్ళ యాక్టివిటీస్, పర్ఫార్మెన్సెస్ అన్నీ అయితే ఇప్పించారు. ఓవరాల్‌గా మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్‌గా మమ్మల్ని ఎంగేజ్ చేసి ఉంచారనమాట. ఎన్నో ప్లేసెస్ చూపిస్తూ. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ గ్లో గార్డెన్. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. బికాజ్ మొత్తం ఏరియాని ఇలా లైట్స్‌తో అయితే డెకరేట్ చేశారు. ఎంత చూడడానికైతే చాలా చాలా బాగుందనమాట ఈ గ్లో గార్డెన్. సో ఇక్కడ కూడా మేము కాసేపు ఉండి స్పెండ్ చేసి అండ్ ఇక్కడ కూడా కాసేపు మ్యూజిక్ ప్లే చేశారు. ఈ గ్లో గార్డెన్‌లో ఏమేమి మూవీస్ తీశారు అని చెప్పి ఒక్కొక్క దానికి అక్కడ కింద ట్యాగ్స్ లాగా రాశారనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఐ హోప్ మీరు కూడా మాతో పాటు కలిసి రామోజీ ఫిల్మ్ సిటీని కొంచెమైనా చూసారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ కవర్డ్ ఇట్ ఆల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అండ్ మీ కమెంట్స్ కూడా తప్పకుండా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. One thing you liked about RFC? That అదే వైల్డ్ వెస్ట్ ఇది షో Stunt. యాక్టింగ్ బాగుంది. The guy who fell on just. నువ్వు చేసే వరకు సర్వాణి ఒక థింగ్ నచ్చింది. డాన్స్ డాన్స్ చేశాను. సిరి The entire day was completely engaged, so it's really good. diplomatic answer. Correct. కాదు దట్ ఈస్ ట్రూ. యాక్చువల్గా విరాట్ కోహ్లీ 88 ఎంగేజ్మెంట్. ఓకే సే బాయ్. బాయ్. విరాట్ కోహ్లీ 88 సెంచరీ లోడింగ్.